ఇంకా మనీ సినిమా విషయానికి వస్తే దాని ఆడిషన్స్లో కూడా ఏదో మీ పాత్ర మనీ ఆడిషన్స్ ఏం దొరకలేదు. సారీ ఆడిషన్స్ అంటే కాస్టింగ్. మనీ కాస్టింగ్ విషయంలో ఏంటంటే ముందు నుంచి రాముకి నాకు చిన్న ఇదేంటంటే తను జయసూద్ పేరు చెప్పాడు. అది రూత్లెస్ పీపుల్ అనే ఇంగ్లీష్ సినిమా. అవును. నేను దానిలో ఈ క్యారెక్టర్ రాధిక అయితే భలే చేస్తుంది రాము, అంటే బాగా అగ్రెసివ్గాను అవసరమైతే మగాళ్ళని కొట్టే టైప్ క్యారెక్టర్ చేస్తున్నాను. రాధిక అయితే బాగా చేస్తుంటే మన సినిమాలో జయసూద్ చేస్తుంది, అలా అయితేనే మనం సినిమా తీద్దాం. ఇంతకుముందు ఎంఎస్ రెడ్డి గారి గురించి చెప్పానే అలాగే చెప్పాడు రాము. ఓహో జయసూద్ గారు లేకపోతే సినిమా లేదనమాట. అయితే ఓకే. నెక్స్ట్ సుబ్బారావు, ఈ జయసూద్ హస్బెండ్ క్యారెక్టర్. దానికి రకరకాల పేర్లు అనుకున్నాం, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ఇలా రకరకాలు అనుకుని ఫైనల్గా నేను కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని అనుకుని నేను గురుగారు దాసనారాయణ గారి పేరు చెప్పా. ఓ బాగుంటుంది దాసనారాయణ గారు అయితే ఓకే ఓకే అన్నాడు. ఆ రాత్రి అంతా ఆలోచించాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి దాసరి గారు వద్దు రాము అన్న. ఏ అన్నాడు. ఏమంటే ఆయన్ని చాలా సినిమాలు చేసిన డైరెక్టరు, నేను ఫస్ట్ సినిమా చేస్తున్న డైరెక్టర్ని. సో ఆయన్ని నేను ట్యాకిల్ చేసే విధానంలో కానీ ఇబ్బంది అవుద్దేమో అనిపిస్తుంది నాకు. అందుకని ఇంకోటి ఏంటంటే ఆయన నాకు బాగా ఇష్టం, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని నేను మెడ్రాస్ వచ్చాను. ఓకే. ఇప్పుడు ఆయన ఏదైనా సలహా ఇది చెప్పినా కానీ మనం అనుకున్నది పూర్తిగా తెలియదు నాకు, ఎందుకో చిన్న వద్దన్నా. సరే మళ్ళీ 2-3 రోజుల గ్యాపు. మరి ఎవరు అనుకుంటున్నారు ఏంటి ఆ క్యారెక్టర్, కానీ నన్ను అడిగితే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు బాగుంటారు అన్న. ఫంటాస్టిక్ ఐడియా, సూపర్, ఎక్స్ట్రాడినరీ అన్నాడు. ఓకే అని ఆ రోజు సాయంకాలం నెక్స్ట్ డే మార్నింగ్ రాము హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఉంటే బాలు గారు ఫ్లైట్లో కలిసారంట. కలిసినప్పుడు ఇలా సినిమా చేస్తున్నాను, మీరు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ, సూపర్, నేను చేస్తాను, మీకు డేట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయండి అన్నాడు. నెక్స్ట్ డే వచ్చి హైదరాబాద్ నాకు చెప్పారు. బాలు గారిని కలిశాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాడు, చేస్తా అన్నాడు. డైరెక్టర్ నేనని చెప్పారా అన్న. చెప్పలేదన్నాడు. బాలు గారు వద్దు నాకు అన్న. అదేంటి అన్నాడు. బాలు గారు వద్దు నాకు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నాడు. లేదు మీరు డైరెక్టరు అని ఆయన అనుకుంటున్నాడు, నేను డైరెక్టర్ అని తెలియదు ఆయనకి. ఇప్పుడు మీరు వెళ్ళి మా నాగేశ్వరరావు డైరెక్ట్ చేస్తారు అంటే ఓ నాగేశ్వరరావు అని అంటాడు. అందుకని అలాంటి ఆలోచనతో సెట్లోకి వస్తే ఆయన నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నాకు వద్దన్నా. ఎందుకు అంత మొండిగా మాట్లాడుతున్నారు, అలా అనుకుంటాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే నాకు తెలుసు సైకాలజీ, మనిషి అలా అనుకుంటాడని అనుకున్నాను. అయిపోయింది. దీని తర్వాత ఒక 4-5 డేస్ గ్యాప్లో, నాకు తెలిసి 1 వీక్ 10 డేస్ గ్యాప్లో మళ్ళీ బాలు గారు కలిస్తే వన్ ఆఫ్ మై అసిస్టెంట్స్ ఈజ్ డైరెక్టింగ్ ది మూవీ అన్నట్టు. ఓ ఐ థాట్ యు ఆర్ డైరెక్టింగ్ రాము అన్న అంట. వెంటనే వచ్చి రాము ఏది దాచుకోడు, మంచి చెడు ఏదైనా సరే. వెంటనే వచ్చి రాము నాగేశ్వరరావు గారు రైట్, నేనే డైరెక్టర్ అనుకున్నాడు ఆయన. అదే రాము నేను చేస్తే ఆయనకి ఇబ్బంది, ముందే నువ్వు నేను డైరెక్టర్ అని చెప్పుంటే ఇంకో రకంగా ఉండేది, నాకు వద్దు బాలు గారు. సరే మళ్ళీ చర్చ జరుగుతూ ఉంటే ముదుమలై ఫారెస్ట్లో షూటింగ్ చేస్తున్నాం అప్పుడు. ఓకే. అప్పటికి అంటే మనీ తాలూకు కాస్టింగ్ గురించి మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటాడు. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారా అంటాడు పరిశ్రమ. అప్పుడు చూసి ఆ షార్ట్ అయిపోయాక రాము ఇతనైతే బాగుంటాడు, నాకు ఫంటాస్టిక్ ఐడియా, సూపర్, ఎక్స్ట్రాడినరీ. కాదు నాగేశ్వరరావు డైరెక్ట్ చేస్తున్నాడు, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పి ఫస్ట్ అప్పుడు చెప్పండి అన్న. అలా పరిశ్రమలు వచ్చాడు. ఓకే ఓకే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.